హాయ్ ఫ్రెండ్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చాలా తీరియట్ వీడియో చెప్పబోతున్నాను. మంచిగా అయినండి. ఏంటంటే ఇవాళ అతను కృష్ణుడి ద్వారక ఎలా మునిగిపోయింది. అతను మనలో చాలామందికి ద్వారక ఎలా మునిగిపోయిందో కూడా తెలీదు. ఇప్పుడు కృష్ణుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు చూసుకోకుండా కొంతమందిని చంపేస్తారు. వాళ్ళు గాంధారి ఒక కూతుళ్ళు కొడుకులు వాళ్ళని చంపాలని గాంధారి కృష్ణుడికి, నా తరాన్ని నువ్వు ఎలా నాశనం చేతావో నీ ఎదువరం కూడా నీ వంశం కూడా నాశనం అయిపోతుంది అని కృష్ణుడికి శాపం ఇస్తుంది. అలా కాలాలు గడిచే కొద్దీ ద్వారకా కృష్ణుడు అందరూ మునిగిపోతున్నారు. వాటిలో కృష్ణుడు అందరూ నీళ్ళల్లో మునిగిపోతే అర్జునుడు వచ్చి కొంతమందిని తీసుకెళ్ళిపోయారు. అలా ఇంకా ద్వారకాకి అట్టలు నీళ్ళలోకి పడిపోయింది. కొత్తగా వచ్చిన కార్తికేయ సినిమాలో కంకణాన్ని చూపిస్తారు. ఆ కథ ఏంటిదంటే, ఒక వేటగా వెళ్తున్నప్పుడు ఒక కాళ్ళు వేళ్ళను చూస్తారు. అది పక్షిదంకుని బాణమైతే ఏటినప్పుడు అది కృష్ణుడి బొటన వేలుకు తగిలి అక్కడే తన ప్రాణాన్ని విడిచేస్తారు. ఇలా ఇక ద్వారక నాశనం అయిపోయింది.